హలో, వెల్కమ్ టు శ్రీపనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా డిఫరెంట్గా డిజైన్ చేసిన సెట్స్ అండ్ బీడ్స్ కలెక్షన్స్, రియల్ కోరల్లో డిజైన్స్, అలా రకరకాలుగా మేక్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు చేసే ప్రతి లైక్ కూడా నన్ను చాలా మోటివేట్ చేస్తుంది ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చేయడానికి. అండ్ ఈ వీడియో నుంచి ఒక చిన్న మార్పు ఏంటంటే, మీరు ఏ ఐటెం పర్చేస్ చేసినా కూడా ఈ వీడియో నుంచి మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్, మీ కామెంట్ చూపించేస్తే కనుక ప్రతి పర్చేసింగ్ మీద నేను ఒక 50 రూపీస్ ఆఫ్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్ అనుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం కదా అనుకుంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి అండ్ కింద మంచి కామెంట్ ప్లేస్ చేయండి. డెఫినెట్గా ప్రతి పర్చేస్ మీద 50 రూపీస్ నేను ఆఫ్ చేసేస్తాను. ఓకే, అండ్ దాంతోపాటుగా దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఫర్ యూ. గోల్డ్ కాపీ డిజైన్, ఇది డబల్ లేయర్ వచ్చేస్తుంది, చాలా చక్కగా ఉంటుంది పాలిషింగ్ కానీ ఫినిషింగ్ కానీ. అండ్ ఇది స్టాక్లో కూడా ఉంది, ఎవరన్నా కావాలనుకున్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో గుర్తుంది కదా, మీరు కంపల్సరీగా లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. అండ్ ప్రతి పర్చేసింగ్ వెనకాల కంపల్సరీగా ఒక 50 రూపీస్ ఆఫ్ చేస్తాము. రైట్, సో ఫస్ట్ వచ్చేసి అండ్ రిమెంబర్ దట్ ఆల్ దీస్ ఆర్ ద హోల్సేల్ ప్రైసెస్. ఓకే, స్టిల్ ఐల్ రెడ్యూస్ ద 50 రూపీస్ ఆఫ్ ఆన్ ఈచ్ పర్చేస్. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ విక్టోరియన్ ప్యాటర్న్ సెట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వరుని రూపు వచ్చేస్తుంది, స్వామివారి రూపు వచ్చేస్తుంది. అండ్ ఆ పక్కనన్నీ కూడా ఎలిఫెంట్స్ వచ్చేస్తాయి. కంప్లీట్లీ విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంది, చాలా అఫీషియల్గా ఉంది. అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఎక్సలెంట్. అండ్ దిస్ ఈజ్ రూబీ స్టోన్స్ విత్ మోజనైట్ స్టోన్స్. అండ్ కింద అంతా కూడా సెమీ ప్రీషియస్ పర్ల్స్ అండ్ రూబీస్తో ఉంటుంది. ఓకే, స్లైట్లీ ఇవన్నీ ఏంటంటే స్లైట్గా వచ్చేస్తుంది అనమాట స్టోన్ ఫినిషింగ్ అనేది. వెరీ వెరీ స్మాల్ అండ్ థిన్ స్టోన్స్ అనమాట. దీంతో ఏంటంటే మంచి రాయల్ లుక్ వచ్చేస్తుంది. ఎంతో ఫినిషింగ్ ఉంటే తప్ప ఇంత స్మాల్ స్టోన్స్ అనేది ఇన్సర్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. చాలా రాయల్ ఫినిషింగ్లో ఉంటేనే ఇంత నీట్ వర్క్ అనేది తెలుస్తుంది అనమాట మనకి. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. చూడండి ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత రాయల్గా, ఎంత నీట్గా ఉంది అనేది. ఎక్సలెంట్ డిజైన్స్. ఓకే, వెరీ వెరీ లవ్లీ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. కంప్లీట్గా ఎలిఫెంట్ వచ్చేస్తుంది. అండ్ ఎలిఫెంట్ వెనకాల అంతా కూడా అన్కట్ స్టోన్స్. జస్ట్ మ్యాంగో లాగా వచ్చేసి మ్యాంగోలో ఎలిఫెంట్ అండ్ అందులో అంతా కూడా స్టోన్ వర్క్. సచ్ ఎ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. దింపేశారు, ఇంకా గోల్డ్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా దింపేశారు. వండర్ఫుల్ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. అండ్ ప్రైజెస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. దట్ ఈజ్ 1990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దేనికదే యూనిక్గా, దేనికదే సపరేట్గా, దేనికదే ఎలిగెంట్గా ఉంటున్నాయి. మీరు కొంచెం వర్క్ మీద అవేర్నెస్ ఉండి కొంచెం కేర్ఫుల్గా అటెన్షన్ పే చేస్తే కనుక విల్ గెట్ ఎ ప్లెంటీ ఆఫ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. దోస్ ఆర్ వెరీ యూనిక్ అండ్ రేర్ కలెక్షన్స్. ఓకే, అండ్ పెండెంట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు ఇలాంటివన్నీ ఏంటంటే ఎలాంటి శారీస్ మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. డ్రెస్సెస్ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు, ఎలాంటి వాటి మీదకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఓకే, దెన్ విల్ గో విత్ కంప్లీట్గా దిస్ ఈజ్ హ్యాండ్మేడ్. ఇవన్నీ ఏంటంటే పగడాలు, పీచ్ కలర్లో పగడాలు అంటాం కదా, ఎగ్జాక్ట్గా ఇవి అవే అనమాట. పీచ్ కలర్లో ఉన్న పగడాలు, పింక్ పగడాలు అంటాము, పీచ్ పగడాలు అంటాము. మీకు ఇంకా ఎగ్జాక్ట్ కలర్ అంటే ఇందులో కొంచెం డల్గా కనిపించేస్తుంది పగడాల కలర్. ఇదిగోండి ఎగ్జాక్ట్గా వీటికి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అంటే ఇదొక కలర్, ఇదొక కలర్లా కనిపిస్తుంది. బట్ నో,
ఈ పగడాలు ఉన్నాయి కదా మీ దగ్గర, ఈ టులిప్ కోరల్స్ మీ దగ్గర అన్నీ ఉంటాయి కదా, చాలా కలెక్షన్స్ వేసుకున్నాం మనం ఇందులో. ఎగ్జాక్ట్గా ఇదే కలర్ అనమాట, పీచ్ పగడం అంటారు, పింక్ పగడాలు ఇవి రియల్ పగడాలు. మీరు గోల్డ్లో అయినా వేసేసుకోవచ్చు. మీకు వీడియోలో కొంచెం డల్గా కనిపించేస్తున్నాయి, బట్ వీటి ఒరిజినల్ కలర్ వచ్చేసి పీచ్ పింక్ పగడాలు అంటారు వీటిని. అండ్ వీటికి ఏంటంటే మంచి పెండెంట్ ఇచ్చేసి ఈ గోల్డ్ రెప్లికా బాల్స్ ఉన్నాయి కదా వీటితో మేక్ చేసాము. చాలా రాయల్గా ఉంది. అండ్ ఫర్ షూర్ ఇది మీకు వీడియోలో చూసిన దానికంటే లైవ్గా చూస్తే ఒక అట్లీస్ట్ 3-4 టైమ్స్ బెటర్గా కనిపించేస్తుంది అనమాట. అంటే బీడ్స్ మరి ఇవి రియల్ బీడ్స్ అయ్యా ఏంటో కొంచెం కలర్ డిఫరెంట్గా కనిపించేస్తుంది ఈ పగడాలు అనేవి, బట్ లైవ్గా చూస్తే చాలా బాగున్నాయి. పగడాలలో ఒక యూనిక్ కలెక్షన్ కావాలి, యూనిక్గా డిఫరెంట్గా ఎవరు దగ్గర లేకుండా అండ్ గోల్డ్ కాపీ డిజైన్ లాగా ఉండాలి అనుకుంటే కనుక యూ హ్యాపీలీ చూస్ దిస్ ఐటమ్. బాగుంది. క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ అవ్వచ్చు, మధ్యలో యూజ్ చేసిన గోల్డ్ రెప్లికా బాల్స్ అవ్వచ్చు, పెండెంట్ అలైన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కూడా దేనికదే రాయల్గా ఉంది, దేనికదే యూనిక్గా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఈవెన్ విత్ ఇక్కడ కూడా చిన్న పగడాలు వేసేసామన్నమాట దీనికి మ్యాచింగ్గా ఉండాలి అని. ఎవరిమైనా ఏ ఏజ్ వాళ్ళమైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు. సెట్ అయితే చాలా బాగుంది. అంటే పగడాలలో ఒక మంచి సెట్ కావాలి అనుకుంటే రెగ్యులర్ పగడాలు కాకుండా పీచ్ పింక్ పగడాలు అనుకుంటే కనుక హ్యాపీగా మనం దీనికి వెళ్ళిపోవచ్చు. వితౌట్ సింగిల్ మూమెంట్ ఆఫ్ హెజిటేషన్ యూ కెన్ ఆర్డర్. అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ మీద వచ్చిన పెండెంట్స్ అన్నమాట. చెప్తున్నాను కదా ఇందులో వెయిట్కి అవే యూనిక్గా ఉన్నాయి, వెయిట్కి అవే రాయల్గా మన కోసం మనం డిజైన్ చేసుకున్నంత చక్కగా ఉన్నాయన్నమాట. జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కరెక్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కట్టుకోండి, లేదంటే కరెక్ట్ ప్యాటర్న్ ఆఫ్ అటైర్ ద డ్రెస్ అనుకోవచ్చు, ఏదైనా సరే మంచి కాంబినేషన్లో కట్టేసి జ్యువెలరీ వేయండి, డెఫినెట్గా మీరే యూనిక్గా కనిపించేస్తారు పార్టీలో. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎంత బాగా సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఏ జ్యువెలరీకి ఏ శారీ సెట్ చేస్తున్నాము అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ ఎవ్రీ పీస్ ఆఫ్ జ్యువెలరీ కూడా మనం దాంట్లో ఎలా ఉందంటే హ్యాండ్మేడ్లో ఇది దీనికే బాగుంటుంది అన్న నీట్గా కాస్త బ్రెయిన్ అంతా పెట్టేసి ఆలోచించి డిజైన్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. సో అలాంటప్పుడు ఓన్లీ ద థింగ్ విచ్ లెఫ్ట్ విత్ యూ ఈస్ యూ జస్ట్ పేర్ అప్ విత్ ద రైట్ శారీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 2850 ఇస్ ద ప్రైస్. అండ్ దీంతో పాటుగా ఒక మంచి లాంగ్ హారం చూపించేస్తాను. దీనికి సిమిలర్గా నేను చూపించాను లాస్ట్ వీడియోలో. దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. దానికి అదే డిఫరెంట్ కలెక్షన్ అండ్ దీనికి ఇదే డిఫరెంట్ కలెక్షన్. అండ్ దిస్ ఈజ్ అ టోటల్లీ లాంగ్ సెట్. ద ప్రైస్ ఈజ్ టోటల్లీ లాంగ్ సెట్. కుందన్ అనమాట ఇదంతా కూడా. కంప్లీట్గా గోల్డ్ వర్క్ వచ్చేసింది, చాలా రాయల్గా ఉంది. చెప్తున్నాను కదా, 1 పీస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమాత్రం సంశయం లేకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకు నేను 1కి 10 సార్లు అలా చెప్తున్నాను అని ఆలోచించుకోండి. అండ్ కంప్లీట్లీ కార్వింగ్, కంప్లీట్లీ నక్షీ వర్క్, అండ్ దీస్ ఆల్ ఆర్ ద స్టోన్ వర్క్. అండ్ ఇవన్నీ కూడా కుందన్స్ మీద సెల్ఫ్ కార్వింగ్ వచ్చేసింది. జస్ట్ చిన్న పీస్ ఆఫ్ వర్క్ చూసేసుకోండి ఎంత నీట్గా ఉంది కార్వింగ్ అనేది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. ఎక్సలెంట్ అనమాట. దేనికదే ఇగోండి, ఇక్కడ కుందన్ వచ్చేసి పీకాక్, కుందన్ పీకాక్ నీట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎటువంటి గాడ్ మోటివ్స్ అనేవి లేవు మీకు. చూసుకోండి ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పైకేమో ఇలా ప్లెయిన్గా వచ్చేసి కిందికి అంతా కూడా కుందన్ వర్క్ వచ్చేసింది. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ టోటల్లీ లాంగ్ సెట్. కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది, మంచి అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఏ చిన్న చౌకర్ కానీ లేదంటే జడా వర్క్లో ఉన్న ఏదైనా చిన్న కుందన్ సెట్ కానీ అలాంటి పెట్టేసుకొని కనుక లాంగ్ సెట్లో వేసేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈవెన్ మన ఇంట్లో ఫంక్షన్స్ కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెజిటేషన్. దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్. అండ్ కంప్లీట్లీ రూబీ వచ్చేసింది కుందన్ వర్క్లో. ఎక్సలెంట్ కలెక్షన్. చెప్తున్నాను కదా, వెయిట్కి అవే రాయల్గా చాలా చాలా బాగున్నాయి. You can see here.
ఓకే, 1 లాంగ్ సెట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కాస్త సింపుల్గా వేసుకునే వాళ్ళకైతే దిస్ 1 లాంగ్ సెట్ ఈజ్ ఎనఫ్. లేదండి మరి పైన అంతా బోసిగా ఉంటుంది అనుకుంటే కనుక ఏదైనా చిన్న చౌకర్ కానీ నెక్ పీస్తో కానీ పెట్టేసుకుంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. వండర్ఫుల్ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. కుందన్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ వచ్చేసి కార్వింగ్ వచ్చేసరికి అసలు ఎంత బాగుందో. అండ్ ఈవెన్ యూ కాంట్ బిలీవ్ ద ప్రైస్ ఆల్సో. దిస్ ఈజ్ 3350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు రియల్ బీడ్స్లో ఇంకో కలెక్షన్ చూపించేస్తాను. అండ్ ఇది యాక్చువల్గా ఒక కస్టమర్ రిక్వెస్ట్ మీద ఇది చేసామన్నమాట. మేబీ షీ ఈజ్ ఎ రీసెల్లర్, ఐ డోంట్ నో, బట్ దట్స్ బేస్డ్ ఆన్ హర్ రిక్వెస్ట్. రియల్ పర్ల్స్, సరోస్కి పర్ల్స్ విత్ రియల్ కోరల్ యూజ్ చేస్తూ చేయమని చెప్పింది. చాలా వండర్ఫుల్గా వచ్చేసింది. ఇలా ఇందులో ఏంటంటే ఎటువంటి నక్షి బాల్స్ కానీ ఫ్లవర్ క్యాప్స్ కానీ అలా ఏమీ వాడలేదన్నమాట. కంప్లీట్గా బీడ్స్లోనే ఇచ్చేద్దాం అనిపించింది. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ రియల్ కోరల్ అండ్ అ సరోస్కి పర్ల్. మధ్యలో ఎక్కడ కూడా గోల్డ్ బాల్స్ కానీ అసలు ఎటువంటి మెటీరియల్ వాడేది, ఓన్లీ జస్ట్ బీడ్స్ ఐ యూస్డ్. జస్ట్ అంటే ఇంకా లైఫ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మధ్యలో మీరు దాన్ని రీమేక్ చేయించాల్సిన అవసరం ఉండదు కాబట్టి పర్ఫెక్ట్. 1 సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, దట్స్ ఆల్. అంత బాగుందన్నమాట. మీరు వీటికి ఇయర్ రింగ్స్ అనేది ఎలా పేరప్ చేసుకుంటారు అంటే ఇలా పర్ల్ విత్ కోరల్ అల్లివ్వమంటే ఇచ్చేస్తాను. ఇవి రియల్ కోరల్స్ కాబట్టి కాస్ట్ కొంచెం పడుతుంది ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్కి. లేదండి మా దగ్గర ఉన్న ముత్యాలతో మేము పేరప్ చేసుకుంటాము అంటే చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా ఒక పర్ల్ ఒక కోరల్ అల్లివ్వండి అంటే కనుక నేను అల్లిస్తాను. మీ ఇష్టం, దానికి మీరు సింగిల్ పర్ల్ స్టడ్ ఉన్నా పెట్టేసుకోవచ్చు, ఇంకేమైనా పర్ల్స్ ఏమైనా ఇయర్ రింగ్స్ ఉన్నా పెట్టేసుకోవచ్చు. దట్ ఈస్ చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఇయర్ రింగ్స్ మేక్ చేసి ఇవ్వమంటే కనుక మేక్ చేసి ఇస్తాను. పైన హుక్ బాల్ వస్తుంది, కిందనేమో కూరలు వస్తుంది. లేదు నేను డబల్గా పెట్టుకొని ఓన్లీ పర్ల్ వేసిమంటే ఓన్లీ పర్ల్ వేసిస్తాను, ఓన్లీ కూరలు చేసిమంటే ఓన్లీ కూరలు మేక్ చేసి ఇస్తాను. చేంజబుల్ హుక్స్ ఉంటాయి కదా, వాటికి అలైన్ చేసేసుకోవచ్చు. సో అప్ టు దిస్ ద ప్రైస్ ఈజ్ 1950. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్ విచ్ వీ కెన్ గివ్. అంటే ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ అ రియల్ కోరల్ అనమాట, మనకి గ్రామ్ వైజ్గా పడుతుంది. అండ్ దిస్ ఈజ్ సరోస్కి పర్ల్స్, చాలా డీసెంట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్. చెప్తున్నాను కదా, రియల్ బీడ్స్లో ఇది బెస్ట్ ప్రైస్. ప్రతి వీడియోలో చెప్తున్నదే బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ప్రైసింగ్ అనేది తేడా ఉంటుంది. ఇప్పుడు ఇవే కూరలు తీసుకొచ్చి నేను ఆర్టిఫిషియల్లో వేస్తే ఆల్మోస్ట్ మీకు సగం ప్రైస్లో వచ్చేస్తుంది. బట్ చెప్తున్నాను కదా, ఇంక ఇవి అలా ఉండిపోవాలి అన్నట్టుగానే మధ్యలో కూడా ఎటువంటి బాల్స్, క్యాప్స్, నక్షి వర్క్స్తో సంబంధించిన ఎటువంటి మెటీరియల్ వాడలేదు. జస్ట్ ఐ గేవ్ ద బీడ్స్ యాజ్ ఇట్ ఈస్. బీడ్స్ని థ్రెడ్కి మేక్ చేసేసి ఇచ్చేసాం అంతే. టు స్టే ఫర్ ఏ లాంగ్ టైం, అంటే ఇంకా లాంగర్ టైంలో మీరు వాడుకోవచ్చు. దో వెట్ సమ్మర్ అవన్నీ సీజన్లో కూడా వాడుకోవచ్చు. ఎలాంటి ఖరాబ్ అవ్వడం అలా ఏమి ఉండదు అన్నమాట. 1950 ఇస్ ద ప్రైస్. అండ్ లెంత్ వచ్చేసి 18 to 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ దీంతో పాటుగా రియల్ గ్రీన్స్లో ఒక సింపుల్ సెట్ చేసాము. ఇది కూడా కస్టమర్ రిక్వెస్టే, కస్టమర్ ఆర్డర్ మీదనే చేసేసాను ఇది కూడా. సో వాళ్ళతో పాటు మీకు చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఐడియాస్ మీకు రావచ్చు, మీకు రాకపోవచ్చు, మీకు వచ్చిన నాకు రాకపోవచ్చు, నాకు వచ్చిన ఐడియాస్ వేరే వాళ్ళకి రాకపోవచ్చు కదా. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క రాగుంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో, వీళ్ళు కూడా ఆన్లైన్ కస్టమర్సే. ఇలా రియల్ బీడ్స్ వేసేసి నెక్ వర్క్ చేసి ఇవ్వండి అంటే సింపుల్ బడ్జెట్లో. వాళ్ళు చెప్పిన బడ్జెట్ ఏంటంటే అప్ టు 1200 అని చెప్పేశారు. ఇది 1200 లోపలే ఉందన్నమాట ఇంకా బడ్జెట్ అనేది. అండ్ మధ్యలో వచ్చేసి నక్షి బాల్ యూజ్ చేశాను. అండ్ ఇటువైపు ఏమో సింపుల్ నక్షి బాల్స్ ఇచ్చేసాను. ఇదేంటి అంటే మ్యాటర్ ఈజ్ విత్ ప్రైస్ అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఇవే కనుక ఇంకొంచెం ఎక్కువ ప్రైస్లో చేయండి అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ పెంచుదాని, నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచుదాని, ఆబ్వియస్లీ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన కన్స్ట్రెయింట్ ఏంటంటే 1200 వీ కెన్ పే అప్ టు 1000 to 1200లో రియల్ బీడ్స్లో ఇవ్వండి. నక్షి బాల్స్ బాగుంది, డిజైనింగ్ అది బాగుంది, మీ ఓన్గా డిజైన్ చేసి ఇవ్వండి అన్నారు. సో నేను 12 కూడా క్రాస్ చేయలేదు, వాళ్ళ వితిన్ బడ్జెట్లోనే మేక్ చేసి ఇచ్చేసాను.
అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే రియల్ గ్రీన్స్, మీకు తెలిసిపోతుంది, టచ్ చేసినా షైనింగ్ చూసినా తెలిసిపోతుంది. దీస్ ఆర్ ద రియల్ గ్రీన్స్. అండ్ లెంత్ వచ్చేసి 17.5 సుమారుగా పెట్టేశాను. మిడిల్లో వచ్చేసి ఏంటంటే స్టోన్ వర్క్ నక్షి బాల్ ఇచ్చేసి ఇటువైపేమో ప్లెయిన్ నక్షి బాల్స్ ఇచ్చేసాను. సో విత్ ఇన్ దేర్ బడ్జెట్లోనే మేక్ చేసి ఇచ్చేసామన్నమాట. బట్ ఎక్సలెంట్, అది చెప్తున్నాను కదా, మీరు బడ్జెట్ పెంచుకుంటే అన్నీ పెంచేసుకోవచ్చు. ఇవే బాల్స్ కంటిన్యూషన్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ లుక్ పెరుగుతుంది, గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఈ గ్రీన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 5 ఇచ్చాను అనుకోండి, బాగుంటుంది. కానీ ప్రైస్ తేడా వచ్చేస్తుంది అనమాట. అంటే నేను ఏం చెప్తున్నానంటే వీ కెన్ కస్టమైజ్ అవర్ ఓన్ థింగ్స్. న్యాచురల్గా, నీట్గా, అఫీషియల్గా, రాయల్గా బాగుంది. చాలు ఇయర్ రింగ్స్ కొంచెం హైలైట్ చేసినాం అంటే ఇంతకు మించి సింపుల్ అకేషన్స్కి ఏం వేసుకుంటాం? ఓ 10-15 అయితే దిగేసుకొని వెళ్ళలేం కదా. బీట్స్లోనే డిఫరెంట్గా యూనిక్గా చేసేసుకోవచ్చు. 1100 ఈజ్ అ ప్రైస్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై పర్ల్ విత్ పర్పుల్ బీడ్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ పెండెంట్ అనమాట. పెండెంట్ వచ్చేసి లార్డ్ గణేష లక్షి వర్క్లో వచ్చేసింది కంప్లీట్గా. చాలా బుల్లిగా ఉంది పెండెంట్, మంచి రాయల్ లుక్లో అయితే ఉంది, న్యాచురల్గా నీట్గా ఉందన్నమాట. ఇలా వచ్చేసాయి. పర్పుల్ బీడ్ అండ్ నక్షి బాల్ అండ్ పర్ల్. ఇలా వచ్చేస్తుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్. ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is this is a simple bead mala, pearl with nakshi ball. ఇలా లోటస్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఇందులో ఏంటంటే ఈవెన్ బాల్స్ కూడా మోర్ నెంబర్ ఆఫ్ బాల్స్ వచ్చేసాయి. ఓపెన్ చేసిన లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట. ఇలాగా కంప్లీట్గా సరోస్కి పర్ల్స్ విత్ బ్యూటిఫుల్ బాల్స్. చిన్నగా ఈ సింపుల్ చైన్ వేసుకున్నా కూడా మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఇంతకు మించి ఇంక అక్కర్లేదు. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఏవైనా చిన్న స్టడ్స్ కానీ ఇంకా ఏవైనా బుట్టాస్ కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉంది అంటే చూడండి, ఫ్లవరింగ్ మొత్తం కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓపెన్ చేసిన లోటస్ ఉంటుంది కదా, ఇలా చూడండి రివర్స్గా మీకు అర్థమవుతుంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, విత్ సరోస్కి పర్ల్స్. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 to 20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా చైన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ కంటే ప్యాటర్న్ సెట్, కంప్లీట్లీ విత్ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తుంది. కార్వింగ్ వచ్చేసి చాలా డీప్గా వచ్చేస్తుంది. యూ కెన్ సీ హియర్. పీకాక్ వచ్చేసి పీకాక్ మీద కార్వింగ్ వచ్చేస్తుంది అనమాట టోటల్గా. స్మాల్ పోర్షన్ చూడండి, వర్క్ ఎంత బాగుంది, ఎంత రాయల్గా ఉంది అనేది. అండ్ అన్కట్ స్టోన్స్.
These are the earrings. The price is 2600. The next is, ఇంతకుముందుకు వీడియో చూపించాను. ఇది నాకు తెలిసి ఒక 3 times అన్న రీస్టాక్ చేయించుంటాను. అండ్ ఫైనల్గా ఇంకొక 3 pieces అయితే మళ్ళీ నాకు వెండర్ పంపించాడు. లాస్ట్ ఇంకా 3 pieces ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి. బహుశా మళ్ళీ ఇంకా ఇది రీస్టాక్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మొత్తం మనకే అయిపోయాయి ఇవన్నీ కూడా. భలే ఉంది సెట్. మీరు డ్రెస్సెస్ మీదకి వేస్తారా, శారీస్ మీదకి వేస్తారా, దేని మీదకి వేస్తారో తెలీదు, బట్ దేని మీదకి వేసినా చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఎక్కడ ఇది ఇంత క్రేజ్ వచ్చింది అంటే ఫినిషింగ్లో, ప్లస్ ఇక్కడ స్టోన్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్లో చూస్ చేసుకున్నాము. అండ్ నేవీ బ్లూ షేడ్ అండ్ ఈ ఫ్లవరింగ్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టిగా వచ్చేసాయి. ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ రీజనబుల్. మేబీ ఆల్ దీస్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు ఈ ప్రోడక్ట్ ఇంత హాట్ కేక్ లాగా మూవ్ అవ్వడానికి. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటరే కదా, ఫినిషింగ్ మ్యాటర్, స్టోన్ పాలిషింగ్, ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్, రైట్? 1250 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ గుర్తుందని అనుకుంటున్నాను, ఎవ్రీ పర్చేస్ 50 rupees ఈజ్ ఆఫ్ ఆన్ షోయింగ్ యువర్ కామెంట్, subscription and like. Thank you so much.